మనం చూస్తున్నది సర్దు మహల్. దీనికే శీతల మందిరం అనే పేరుంది. ఇది పూర్తిగా కూడాను నాటి కాలంలో ఏ విధంగా ఉండేదన్నది పెన్సిల్తో గీశాను. దీన్ని శీతల మందిరం, దీనికి రెండు పేర్లుగా కూడా నాటి కాలంలో పిలిచేవారు. సర్దు మహల్ అని, అద్దాల భవనం అని, దాన్నే షీట్స్ మహల్ అని. దాదాపు 300 సంవత్సరాల పైచీలుకు వయసు కలిగిన ఈ భవనం నిమ్మల రాజ్యపు 4వ రాజైన శ్రీ అప్ప ముకుందరావు గారి స్వర్ణహస్తాలతో నిర్మాణం ప్రారంభమై అతని తర్వాత వచ్చిన శ్రీనివాసరావు గారి పాలనలో సంపూర్ణ రూపురేఖలతో పరిపూర్ణత సాధించుకుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడాను నాటి కాలానికి సంబంధించిన నిర్మాణాలే. రాజంతపుర స్త్రీలు జలకాలాడే నీటి తొట్లు అవి ఇప్పటికి కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. మెట్లు ఎక్కడానికి 3 వైపుల నుంచి ఉన్నాయి. ఇది పూలవనము. దాన్ని ఆనుకునే కమలం పువ్వులతోటి కూడిన నీటి కాలువ. సర్దు మహల్, శీష్ మహల్, శీతల మందిరం అనే పేర్లు కూడా ఉన్నాయి దీనికి. పైన నీటి తొట్లున్నాయి. ఇవన్నీ కూడాను మీకు ఇదే వీడియోలో చూపిస్తాను, మీరు అక్కడ చూడండి. వాటికి సంబంధించిన పేర్లు అక్కడనే మీకు చూపించడం కూడా జరుగుతుంది. నేను దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ఉంటాను. ఇప్పటికీ నిర్మల్ ప్రజలకి లభించని ప్రశాంతమైన ప్రదేశము, ఉల్లాసం కలిగించే ప్రదేశము అంటే పార్కు 300 ఏళ్ల క్రితమే అప్పటి వారు దానికి సంబంధించిన ఆనందానుభూతిని అనుభవించారు అంటే వారెంత అదృష్టవంతులో, ఇప్పటి వారెంత దురదృష్టవంతులో మనకు తెలుస్తోంది. ఈ నిర్మాణం యొక్క పరిధి దక్షిణాన ఏనుగుల మోటాబావి నుండి ఉత్తరాన ఇప్పుడున్న R&B గెస్ట్ హౌస్ వరకు ఉంది. దీనికి ఆనుకొని ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయం అంటే ఫారెస్ట్ ఆఫీస్, క్రొత్త MRO ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, అంబేద్కర్ భవనం, పాత MRO ఆఫీస్, కోర్టు భవనాలు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లతో పాటు మరికొన్ని ప్రాంతాలన్నీ కూడాను దీని పరిధిలోనివే. వాటి ప్రాంతాల్లో ఇప్పుడు ఆ భవన నిర్మాణాలు జరపడం మనము చూస్తున్నాం. ఇది సెక్యూరిటీ వాల్ అంటే ఆ యొక్క ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా అన్యులు రాకుండా దీని యొక్క పటిష్టమైన నిర్మాణపు గోడలవి. చూడండి, ప్రతిదీ కూడా. ఇది సిపాయిల బావి. కేవలము సిపాయిలు స్నానం ఆచరించడానికే నిర్మాణం జరిగింది అది. దాని నుంచే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కోర్టు భవనంలో ఉన్న నాటి కాలానికి సంబంధించిన నిర్మాణంలో ఆ యొక్క నీటి సరఫరా జరిగేది. ఇప్పుడు అవన్నీ కూడా మనము చూస్తాం. ఇందాక మనం చెప్పుకున్న ప్రభుత్వ ప్రదేశాలు, ఆఫీసులు, కార్యాలయాల్లో నాటి కాలంలో వనాలు ఉండేవి. అందులో అన్ని కాలాల్లో పండే పండ్ల చెట్లు అయిన మామిడి, నేరేడు, వెలగతో పాటు జామ, బత్తాయి, నారింజ, సీతాఫలం లాంటి చెట్లతో మరియు అన్ని కాలాల్లో పూసే పూల చెట్లు అయిన గులాబీ, మందారం, గన్నేరు, మల్లె, జాజి, సంపెంగ, మొగిలి, పున్నాగ లాంటి సువాసనను వెదజల్లే ఎన్నో రకాలైన చెట్లు ఉండేవి. వాటితో పాటుగా నీడనిచ్చే మర్రి, జువ్వి, రావి, వేప లాంటి మహావృక్షాలు కూడా ఉండేవి. నాడు నాటిన చెట్లు ఇప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు చూడొచ్చు. మనము ఏనుగుల మోటాబావిని గూగుల్ ఎర్త్ ద్వారా వీక్షిస్తున్నాం. దీనికి సంబంధించిన చరిత్రని మీకు 3 విధాలుగా అందిస్తున్నాను. ఒకటి నేను గీసిన చిత్రాల ద్వారా, రెండవది ఈ విధమైన గూగుల్ ఎర్త్ వీడియోస్ ద్వారా, మూడవది నేను తీసిన వీడియోల ద్వారా. ఇంత చక్కగా మీకు చరిత్ర ఎక్కడ కూడా అందుబాటులో ఉండదు, లభించదు కూడాను. నాటి కాలానికి సంబంధించిన చెట్లు ఉన్నాయి.
ఇప్పటికి కూడా మనము ఈ ప్రాంతం నుంచి అంటే ఈ యొక్క ఏనుగుల మూట బావి నుంచి నిర్మల్ మున్సిపాలిటీ ఆఫీస్ వరకు వెళ్ళే మార్గానికి ఇరువైపులా వేప చెట్లను కూడా మనం చూడొచ్చు. ఇది కోర్టు భవనం ప్రాంతము. అప్పటి కాలంలో ఈ ప్రాంతం ఒక బృందావనంలా అద్భుతమైన పళ్ళతో పూలతో పళ్ళను తినే చిలుకలు, మకరందాన్ని గ్రోలే సీతాకోచిలుకలు, తూనిగలు, తేనెటీగలు, వాటితో పాటు లేళ్ళు, కుందేళ్ళు, నెమళ్ళు, పావురాలు ఆడుతూ పాడుతూ సంచరించేవి. హంసల నడకలు, నెమల నాట్యాలు, జింకల సయ్యాటలు, కుందేళ్ళ ఉరుగులు పరుగులు ఒకటా రెండా ఈ ప్రాంతమంతా భూతల స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మనకు కనుచూపు మేరలో అలాంటి సీనరీ అనేది కనబడదు. రాజకుటుంబీకులు సర్దుమాల్ ప్రాంతంలోని అద్దాల భవనంలో, పూలవనంలో, నీటి ఫౌంటైన్ వద్ద, స్విమ్మింగ్ పూల్లో, స్నానపు తొట్టెల్లో సేద తీరుతుంటే రాజోద్యోగ కుటుంబీకులు న్యాయస్థాన ప్రాంతంలో అంటే ఇప్పటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రక్కన ఉన్న కోర్టులో సేద తీరేవారు. ఇప్పటికీ మనము వాటిని ఆ ప్రాంతంలో చూడొచ్చు. నాటి భవనాన్ని కూల్చేసి కోర్టుగా కట్టేశారు. ఆ నిర్మాణము ఇప్పటి సర్దుమాల్ ఏ విధంగా ఉండేదో అచ్చం ఆ విధంగానే ఉండేది. దాన్ని తీసేసే న్యాయస్థానం కట్టడం జరిగింది. ఈ ప్రాంతానికి నీటి సరఫరా కోసము ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక అంటే పాత ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక ఉన్న ఇప్పుడు మనం సర్దుమహల్ పైన ఉన్న నిర్మాణాలను చూస్తున్నాం. ఇక్కడ నీటి కుండీలు, వాటి నుంచి నీటి సరఫరా ఏ విధంగా అయ్యేది అన్నది ఇక్కడ ఎక్కడానికి చాలా ఇబ్బంది ఉంది. మొత్తము ముళ్ళ చెట్లు, మళ్ళా పురాతన నిర్మాణాలు, కాలు అనుకోకుండా ఎక్కడ పడ్డా కూడా ఏం జరుగుతుందో అన్న భయమే. అయినా చరిత్రని కనీసం ఇలా చిత్రీకరించి భద్రపరుద్దామనే తపన రాబోయే తరాల కొరకు. చూడండి, ఆ నీటి కుండీలే ఇక్కడ మనకు నీరు బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఉన్న కెనాళ్ళు. ఈ ప్రాంతం నుంచే ఇదే ఏనుగుల మూట బావి. ఇక్కడ నుండి నీటిని తోడి ఈ కుండీల్లో మనం నడుస్తున్నది ఆ కాలువ ప్రాంతమే. ఈ నాళాల ద్వారానే ఆ కుండల్లో నీళ్లు నిండేది. ఇక్కడ మనం చూస్తున్నది ఏనుగుల మూట ప్రదేశం. ఇది అంటే దీని వెనకాల ఏనుగులు లాగడానికి వీలుగా ఒక ప్రాంతం ఉంది. పెద్ద పెద్ద గంగాలాల ద్వారా నీటిని తోడించి ఆ యొక్క ప్రాంతంలోనే అక్కడ మరి 2 కుండ్లు ఉన్నాయి. ఆ ప్రాంతంలో నింపి అక్కడ నుంచి ఇక్కడ ఈ ప్రదేశానికి నీటిని పంపేవారు. ఇక్కడ చూడండి, నీరు రావడానికి వీలుగా ఆ నాళాలు. ఎప్పుడైనా వీలుంటే మీరు వచ్చి చూడొచ్చు. పాత ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక ఉన్న సిపాయిల బావి నుండి నీటిని సరఫరా చేసే ఆ కోర్టు ప్రదేశ ప్రాంతానికి, శీతల మందిరానికి ఇప్పుడున్న ఈ ఏనుగుల మూట బావి నుండి నీటిని సరఫరా చేసేవారు. ఈరోజు కూడా ఈ ప్రాంతాల్లో కేవలం 5 అడుగుల లోతు తవ్వితే అప్పటి కాలానికి సంబంధించిన భూగర్భ నీటి సరఫరా వ్యవస్థ కనిపిస్తుంది. నిజమే. ఏ నీటి గొట్టం ఎంత వెడల్పు ఉండాలి, ఎంత సన్నం ఉండాలి, అవి ఎంత వేగంతో ఎంత ఎత్తులో నీటిని తీసుకెళ్తుంది అన్నది చూస్తే అప్పటి వారు నిర్మించిన ఆ నిర్మాణ శైలి, అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ, నేటి ఇంజనీర్లు కూడా ముక్కున వేలేసుకుంటారు అది చూస్తే. ఏ మాత్రం యాంత్రిక వ్యవస్థ లేని నాటి వారు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్మించిన తీరు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యమే. ఇప్పుడు మనం చూస్తున్నది సిపాయిల బావి. ఇది పాత ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల ఉండేది. ఇప్పుడు దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ని మొత్తము తీసేసి ఈ సిపాయిల బావిని కూడా పూర్తిగా పూడ్చివేయడం జరిగింది. ప్రజల సౌలభ్యం కొరకు చారిత్రక నిర్మాణాలని తొలగిస్తున్నాం మనమే. ఇక్కడ ఉన్న భూ అంతర్గత నీటి సరఫరా నిర్మాణ వ్యవస్థ చూస్తుంటే ఎంతో అద్భుతమైన అరుదైన నిర్మాణాలున్న నిర్మల్ కట్టడాన్ని
పాలకులు కానీ, పరిపాలకులు కానీ, ప్రజలు కానీ, ప్రజల పక్షాన పోరాడేవారు కానీ పట్టించుకోకపోవడం, రాబోయే తరాల కొరకు కాపాడుకోలేకపోతే ముందున్న రోజుల్లో ఎంత కన్నీరు కార్చినా కానీ, బాధపడ్డా కానీ తిరిగి పొందలేమన్నది అక్షర సత్యం. అది మన కళ్ళ ముందరనే కనుమరుగవుతున్న నిర్మల్ చారిత్రక ప్రదేశాల యొక్క దైన్య స్థితి. ఇదంతా కూడాను నీళ్లు ఉండి ఇందులో కమలం పువ్వులు వికసించి ఉండేవి. ఈ వైపున సువాసనను వెదజల్లే పూల చెట్లు ఉండేవి. సేద తీరడానికి మెత్తని పరుపు లాంటి గడ్డిని కూడా పెంచేవారు. రాజకుటుంబీకులు సేద తీరడానికి ఆహ్లాదమైన ప్రదేశము ఏదైనా ఉండింది అంటే ఇదే. ఇప్పటి నిర్మల్ వారికి మాత్రము ఇలాంటి ఏదీ లేదు. అది నిర్మల్ వాసులు చేసుకున్న అదృష్టమే, దురదృష్టం మాత్రం కాదు. ఇది ఒకనాటి కాలాన నీటిని ఎగజిమ్మే ప్రదేశము. ఆ తర్వాత దీన్ని ధ్వంస యొక్క సమాధిగా మార్చేశారట. ఇక్కడ ఉన్న ప్రతి నిర్మాణము ఇంజనీరింగ్ తనానికి నిదర్శనమే. చూడండి, ఒకవేళ అభివృద్ధి అన్నది చేసి నిర్మల్ అన్నది ఏమిటి అన్నది చూపించడానికి ఒక అద్భుతమైన ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే మొట్టమొదటి స్థానంలో వచ్చేదే ఈ ప్రాంతం. ఇది స్విమ్మింగ్ పూల్ మగవారి కొరకు. చూడండి, దాని యొక్క నీటి సరఫరా కొరకు నీటిని నింపడానికి, బయట ఉన్న నీటిని తోడేయడానికి ఇక్కడ ఏ విధమైన నిర్మాణాలు ఉన్నాయనేది మీరు స్పష్టంగా చూడొచ్చు. ప్రతిదీ కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను. దీనిని ఆనుకొనే స్త్రీలు జలకాలాడడానికి వీలుగా ఉన్న నీటి స్నానపు తొట్టిలు. ఈ యొక్క రంధ్రాల్లో ఆ జలకాలాడుతున్న స్త్రీలు కనబడకుండా, వారి యొక్క బాహ్య సౌందర్యము ఇతరులు చూడకుండా ఈ రంధ్రాల్లో జలతారు పరదాలు అడ్డుకట్టడానికి వీలుగా ఆ యొక్క కట్టెల్ని అందులో చొప్పించి ఆ పరదాలకు సపోర్ట్ తీసుకునేవారట. ఇక్కడ సేద తీరడానికి నిర్మాణాలు, ఇదంతా కూడాను ఆ నీటి తొట్టి నిర్మాణపు ప్రదేశాలే. చూడండి, ప్రతి చోట ఇలాంటి రంధ్రాలు అనేది కనబడతాయి. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ఇంత స్పష్టంగా చూసే అవకాశం ఉండేది కాదు. మొత్తము ముళ్ళ చెట్లు మరియు పొదలతో ఉండి చాలా దట్టంగా కాలు తీసి కాలు అడగవేయలేని పరిస్థితులు ఉండేవి. 2023 అక్టోబర్ సంవత్సరంలో అప్పటి నిర్మల్ కలెక్టర్గా ఉన్న శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి సార్ గారు ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొలగింపు చేయించడం వలన మనకు ఈరోజు ఇలా చూసే అదృష్టం దక్కింది. ఒకవేళ వరుణ్ రెడ్డి సార్ గారు మరికొన్ని రోజులు ఉండి ఉంటే ఈరోజు నిర్మల్లోని చారిత్రక కట్టడాలు పునర్నిర్మాణం కావింపబడి కొత్త శోభతో అలరాడేది నిర్మల్ అంతా కూడాను. నిర్మల్కు పట్టిన దురదృష్టం వదలలేకపోవడం వల్ల సర్గారే నిర్మల్ని వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అది నిర్మల్ వాసుల, నిర్మల్ చరిత్రకారుల దురదృష్టమే అనుకోవాలి.
పట్టించుకునేవారు లేకపోతున్నారనే బాధలో ఉన్నప్పుడే పట్టించుకునేవారు వచ్చినప్పుడు పట్టుమని 10 రోజులైనా ఉండి సేవ చేయలేని స్థితిలోకి మళ్ళీ వారు నిర్మల్ని వదిలి వెళ్ళిపోవడం నిర్మల్ దురదృష్టమే. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క నీటి వ్యవస్థని వారి యొక్క నైపుణ్యంతో ఏ విధంగా నిర్మాణం చేశారన్నది. ఇదంతా కూడాను కమలం పువ్వులు ఉండే ప్రాంతమే, లోటస్ పాండ్గా అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఒకవేళ ఇదే ప్రదేశాన్ని మనము పునర్నిర్మాణం కావింపబడితే నిర్మల్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ ప్రదేశాన్నంతటినీ నూతనంగా నిర్మించాలని వరుణ్ రెడ్డి సార్ గారు పూర్తిగా ఇక్కడ వచ్చి నిశితంగా పరిశీలించడం జరిగింది. ఈ చిన్న కుండి నీటి సరఫరాని నియంత్రించడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నది. ఇది అంటే ఏ ఏ ప్రదేశాల్లో నీరు ఎంత వేగంతో ఎంతవరకు ప్రవహించాలన్నది ఇక్కడ నుండే నియంత్రించేవారట. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడాను స్నానపు తొట్టిల ప్రదేశాలే. ఒక్కొక్క భాగంలో 4 స్నానపు తొట్టిలు ఉండేవి, ఉన్నాయి కూడా ఇప్పటికీ కూడాను. అవన్నీ ఆ యొక్క చెట్ల పొదల్లో కనబడకుండా ఉన్నాయి. కొన్ని కూలిపోయాయి, కొన్ని మూసిపోయాయి. ఇది స్నానపు తొట్టి. ఇక్కడ మరొకటి, ఆ వైపు ఈ వైపు ఒకటి. నాడు అందమైన స్త్రీలతో నిండుగా ఉండే ఈ నీటి తొట్లు ఈరోజు చెత్త చెదారాలతో నిండుగా ఉన్నాయి. చూడొచ్చు మనం ఎంత నిండుగా ఉన్నాయన్నది చూస్తేనే ఎంతో ఆనందం కలుగుతుంది. అంత అద్భుతమైన చరిత్రని మనం ఈ విధంగా వాడేసుకుంటున్నాం, తోడేసుకుంటున్నాం. ఇక్కడ మరో రంధ్రాలకు సంబంధించిన రాయి. ఈ ప్రాంతం నుంచి మనము దిగొచ్చు. బయటకు వెళ్ళడానికి 2 వైపులా మెట్లు ఉన్న మార్గము. ఈ ప్రాంతంలో మనకు చేప పొలుసు లాంటి గోడలు కనబడతాయి. ఆ నీరు, ఇక్కడ ఎక్కువగా నీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక రకమైన లయబద్ధంగా వెళ్ళడానికి వీలుగా చేప నిర్మాణపు పొలుసుతో కూడిన గోడలు కట్టడం జరిగింది. అవి మనము ఇంతకుముందు వీడియోలోనే చూసాం, నేను గీసిన చిత్రంలో కూడా చూసాం. వీలుంటే మీరు ప్రత్యక్షంగా కూడా వచ్చి చూడొచ్చు. దీని యొక్క మరొక దిగిపోయే ప్రాంతం అది. చూస్తూనే ఉండండి. అద్భుతమైన చరిత్ర గర్భంలో కలిసిపోతున్న నిర్మల్ చరిత్రకు సంబంధించిన వీడియోల్ని.